నిజామాబాద్లో బెట్టింగ్ మాఫియాను లేకుండా చేస్తామన్నారు సిపి సాయి చైతన్య. బెట్టింగ్లకు బానిసై యువత ప్రాణాలు తీసుకోవద్దని సూచించారు. సైబర్ క్రైమ్ అంటూ ఎవరు కాల్ చేయరని, అలాంటి కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ విషయానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఇప్పటివరకు బెట్టింగ్స్ కావచ్చు, వడ్డీ వ్యాపారులు కావచ్చు, చాలా వరకు కూడా క్రైమ్ రేట్ పెరిగింది. ఇప్పుడు నూతనంగా నిజామాబాద్ జిల్లాకి సిపి సాయి చైతన్య గారు వచ్చారు. ఒకసారి మాట్లాడి ప్రయత్నం సార్, ఎట్లా చూస్తారు? గతంలో చాలా కేసులు అయ్యాయి, వడ్డీ వ్యాపారులు కావచ్చు, చాలా ఆత్మహత్యలు జరిగాయి. బెట్టింగ్ యాప్స్లో చాలామంది డబ్బులు పోగొట్టుకున్నారు. విద్యార్థులు, యువత చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు. మీరు ఎట్లా చూస్తారు? వచ్చి రాగానే బెట్టింగ్ పైన కాన్సన్ట్రేషన్ పెట్టారు, ఏం చెప్తారు? బెట్టింగ్ కాన్సన్ట్రేషన్ పెట్టడానికి ఒక ఇంపార్టెంట్ రీజన్ అండి. కొన్ని ఈ బెట్టింగ్ ద్వారా బెట్టింగ్ యాప్లకి బానిసలు అయ్యి చాలామంది యువత వాళ్ళ యొక్క భవిష్యత్తు పాడు చేసుకుంటున్నారు. చాలామంది ఉద్యోగస్తులు వాళ్ళు సంపాదించిన డబ్బులన్నీ పోగొట్టుకుంటున్నారు. తర్వాత చాలామంది ఈవెన్ స్టూడెంట్స్ కూడా ఈ డబ్బులన్నీ పోగొట్టుకుని ఇంటికి వెళ్ళాక భయపడి పారిపోయిన సిచ్యువేషన్స్ వస్తున్నాయి. సో ఇది ఒక వ్యసనం. దీని నుంచి బయటికి తీసుకురావాలి. అందులో మన యువతను మనం కాపాడుకోవాలి. దాన్ని ఆలోచించుకుని బెట్టింగ్ యాప్స్ మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ పెట్టి ఇవాళ ప్రెస్ మీట్ ద్వారా అందరికీ ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. నిజామాబాద్ ప్రజలందరికీ కూడా మేము సైబర్ పెట్రోలింగ్ చేస్తున్నాం. బెట్టింగ్ యాప్స్ని మేము పట్టుకుంటాం. అండ్ నాట్ దట్కి యాప్ తీసేయడం, ఎవరైతే మెయిన్ అక్యూజ్ ఉన్నారో వాడిని పట్టుకోవడం. దాంతోపాటు మన ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి, ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైనా రన్ చేస్తుంటే మాకు ఇంటిమేషన్ ఇవ్వాల్సిన కోరుకుంటున్నాం. వాళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్ ఇనిషియేట్ చేస్తాం. సార్, ముఖ్యంగా క్వశ్చన్ చెప్పండి. బయట ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులకి పోలీసుల ప్రొఫైల్ పిక్తో వాట్సాప్లో మేము అరెస్ట్ చేస్తాం, ఈ తప్పులు దొరకడని చెప్పి చాలా వరకు బెదిరింపు కాల్సి వస్తున్నాయి. అవి ఎట్లా చూస్తారు? ఇప్పటివరకు ఏమైనా గుర్తించారు? దాన్ని డిజిటల్ అరెస్ట్ అంటారండి. డిజిటల్ అరెస్ట్ అనేది వాళ్ళు ఫోన్ చేసి మేము పోలీసులు ఉన్నాం, అరెస్ట్ చేస్తున్నాం, అది చేస్తారు. ప్రజలందరికీ మీడియా ద్వారా ఒక ఇంపార్టెంట్ మెసేజ్, ఎవరు మీకు ఫోన్ చేసి అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఇదంతా డిజిటల్ అరెస్ట్ ఏమన్నా, ఇదంతా ఒక స్కామ్. ఎవరైనా మీకు ఫోన్ చేస్తే ప్లీజ్ మాకు లోకల్ ఇన్ఫర్మేషన్ మా లోకల్ పోలీస్ స్టేషన్కి ఇవ్వండి. అట్లానే 1930 రిపోర్ట్ చేయండి. దాని ద్వారా ఎవరైతే ఏ ఫోన్ ద్వారా చేస్తున్నారో ఇమీడియట్గా ఫోన్ బ్లాక్ చేయడంతో పాటు వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్, అదర్ డీటెయిల్స్ కూడా తీసుకుని దాని మీద ఇమీడియట్ యాక్షన్ కూడా ఉంటుందండి. ఈ బోధన్కి సంబంధించి హున్సా గ్రామంలో పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంది సార్. అది 100 ఏళ్ళ నుంచి ఆచారంగా వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం అటు సైడ్ చూస్తూ ఉంటారు. కానీ ఈసారి మీరు వచ్చినాక ఇక్కడైతే ఆ పండుగ సంబంధించి సాంప్రదాయం అవుతుందో, గతంలో వాళ్ళ మీద కేసులు అయ్యి కోట్ల చుట్టూ తిరుగుతున్నామని చెప్తారు. ఇప్పుడు ఏంటంటే ఆ పండుగని ఆపేందుకు పోలీసులు ఆంక్షలు విధించారు. వాళ్ళకి ఎవరైతే కుల సంఘాలు నోటీస్ ఇచ్చారు అని చెప్పి అక్కడ ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి నోటీసులు కూడా తీసుకున్నారు అక్కడ గ్రామస్తులు. అదేమో దృష్టికి వచ్చిందా, లేకపోతే పండుగని మనం జరుపుకునే అవకాశం కల్పిస్తున్నారు? అంటే పండుగ జరుపుకోవడం దాని మీద నోటీసులు మేము దాని గురించి ఇచ్చి ఉన్నారు నోటీసులు. బికాస్ మేము నోటిఫికేషన్ ఏమి ఇవ్వలేదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, అది హున్సా గ్రామంది వీఆర్ స్టడీయింగ్ ఇట్. యాక్చువల్లీ ఒకవేళ కల్చరల్ పార్ట్ అనేది డిఫరెంట్ థింగ్. కల్చరల్ పార్ట్ కాకుండా సమ్ అదర్ పర్సన్ సమ్ వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఏమైనా చేస్తే దట్ విల్ బి టేకిన్. ఇది మొత్తంగా హోలీ పండుగకు సంబంధించి ప్రశాంతంగా జరుపుకోవాలి. అంతేకాకుండా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి బెట్టింగ్స్ కావచ్చు, వడ్డీ వ్యాపారులు కావచ్చు, చాలా వరకు కేసులు ఇక్కడ నమోదయ్యాయి. చాలా వరకు చనిపోయారు. వారింగ్ మాత్రం సీరియస్గా వారింగ్ ఇస్తున్నారు. నిజామాబాద్కి వచ్చిన సాయి చైతన్య ఎవరైతే వడ్డీ వ్యాపారులు కావచ్చు, బెట్టింగ్ సంబంధించిన వారు కావచ్చు, వార్నింగ్ ఇస్తున్నారు. ఎక్కడ కూడా బెట్టింగ్లు ఆడినా కానీ, వడ్డీ వ్యాపారులు వేధించినా కానీ వారిపై సీరియస్ యాక్షన్ ఉంటుంది. అలాగే హోలీ పండుగ న్యాచురల్ కలర్స్తో ఆడుకోవాలి. ఏదైతే భోజన హున్సాకు సంబంధించి కూడా క్లారిటీ చెప్పారు. సాంప్రదాయపరంగా జరిగితే కనుక అది ఓకే, దాన్ని మరోసారి పునరాలోచిస్తామని చెప్తున్నారు. నోటీసులు అయితే ఇప్పటివరకు ఇవ్వలేదు. వేరే కారణాలతోటి నోటీస్ ఇస్తే మాత్రం అది ఒకసారి గమనిస్తామని చెప్తున్నారు. హోలీ పండుగకి సంబంధించి బోధనలో జరిగే హున్సా ఏదైతే పిడిగుద్దుల ఆట ఉందో దానికి సంబంధించి మరోసారి పునరాలోచించి ఒక న్యాయబద్ధంగా ఉంటే కనుక దాన్ని కొనసాగించే అవకాశం చూస్తామని కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్ నుంచి.